హలో గైస్. సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను మండే రోజు అభిషేకంకి ప్రిపేర్ చేసుకుంటున్నా గైస్. సో చాలా వరకు తెలియదు ఏంటంటే నా క్లోజ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి మాత్రమే తెలుసు నేను ఎవ్రీ మండే శివుని టెంపుల్కి వెళ్ళి శివుడికి నేను అభిషేకం చేస్తానని ఓన్లీ నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి మాత్రమే తెలుసు, క్లోజ్ వాళ్ళకి. సో నేను మీ అందరికీ ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే లైఫ్లో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, మెంటల్ డిస్టర్బెన్స్తో ఉన్నా, మన మనసు బాగాలేకపోయినా, ఏది ఏమైనా కూడా గాడ్ని అయితే బిలీవ్ చేయండి. ఒకవేళ మీకు మెంటల్ డిస్టర్బెన్స్ ఉంది అంటే టెంపుల్కి వెళ్ళి ఒక 5 minutes అట్లా పీస్ఫుల్గా కూర్చోండి. ఎవరితో మాట్లాడకుండా మెడిటేషన్ లాగా కూర్చొని మీరు దేవుడితో మాట్లాడుకోండి. మీకు ఏం ప్రాబ్లం ఉన్నా లేకపోతే మీరు ఏదైనా ఫీల్ అవుతున్నా కూడా అది మీరు దేవునితో చెప్పుకోండి. సో గాడ్ని అయితే బిలీవ్ చేయండి గైస్, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా. ఓకే. అండ్ ఇది నేను ఎవ్రీ మండే అభిషేకం సెట్ అనేది టెంపుల్ దగ్గర తీసుకుంటుండే. ఆంటీ వాళ్ళు రీసెంట్గా షాప్ క్లోజ్ చేయడం వల్ల నాకు ఇంకా కష్టం అవుతుందని చెప్పేసి మా మమ్మీ బాక్స్ కొన్నది, అంటే ఈ డబ్బా కొన్నది. దీంట్లో నేను ఎవ్రీ మండే ఇంకా పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యి అన్నీ వేసేసుకొని పెట్టేసుకుంటాను. అండ్ దాని తర్వాత మనకి ఇంట్లో విభూది ఉంటుంది కదా, విభూది, గంధం, కుంకుమ, అగరబత్తి ఇవన్నీ కూడా నేను ఇంట్లో నుంచే తీసుకొని వెళ్తాను. మళ్ళీ షాప్లో కొనడం ఎందుకు అని చెప్పేసి సో ఇవన్నీ కూడా నేను ఇంట్లో నుంచే ప్యాక్ చేసుకొని వెళ్తాను గైస్ గుడికి. సో ఇప్పుడు మనకి ఈ బ్యాగ్లో పెట్టేసుకొని ఇంకా గుడికి తీసుకొని వెళ్తాను అనమాట. సో నేను ఇప్పుడు ఇక్కడ గంధం కూడా ప్యాక్ చేసుకుంటున్నా చూడండి. సో ఈ బ్యాగ్ అనేది మా మమ్మీ ఉన్నది గైస్, టెంపుల్కి ఎవ్రీ మండే తీసుకెళ్ళడానికి, ఓన్లీ టెంపుల్ కోసమే ఉన్నది.